మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. కరాటే కళ్యాణి గారు, బయట ప్రపంచం ఎలా ఉన్నా, బయట ప్రపంచంలో ఎన్ని సెక్టార్లు ఉన్నా ఆ సెక్టార్లలో ఏ రకమైనటువంటి ఉదంతాలు జరుగుతున్నా, విషయాలు జరుగుతున్నా అవన్నీ ఒకవైపు, మిమ్మల్ని చాలామంది అడ్మైర్ చేస్తారు, మీ ఇండస్ట్రీని చాలామంది ఫాలో అవుతారు. సో అండ్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఆ సిచ్యువేషన్ ఇట్ ఈస్ సో క్వైట్ కామన్ ఇన్ సినీ ఇండస్ట్రీ అనేదాకా వచ్చేసింది. సో ఎలా అనిపిస్తుంది అండ్ ఎందుకు వరుస పెట్టి ఇటువంటి విషయాలు ఇప్పుడు బయటకు వస్తుంటే ఎలా అనిపిస్తుంది, ఎందుకు రావాల్సి వస్తుంది బయటికి? అంటే ఇది గ్లామర్ ఫీల్డ్ కాబట్టి తొందరగా ఎక్స్పోజ్ అవుతుంది, ఏదైనా కొంచెం రీచ్ అలా ఉంటుంది కాబట్టి తొందరగా గ్లామర్ ఇండస్ట్రీలోకి ఎంటర్ అవ్వాలనుకుంటారు ప్రతి ఒక్కరు. అది అంటే ఒక కొరియోగ్రాఫర్ అని ఇప్పుడు ఈమె గురించి, ఒక డాన్సర్ కానీ, ఒక ఆర్టిస్ట్ కానీ, ఒక డైరెక్టర్ కానీ, ఒక ప్రొడ్యూసర్ కానీ, ఒక లిరిసిస్ట్ కానీ, ఒక సింగర్ కానీ, సో ఏ విధమైన ఏ క్రాఫ్ట్లో ఉన్నా ఎలా ఉన్నా, బట్ సినిమా ఇండస్ట్రీ అంటే ఒక ఫోకస్డ్ లైఫ్ వస్తుంది, బాగా ఫ్యాన్ బేస్ ఎక్కువ వస్తుంది, దానివల్ల ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించి వస్తారండి. కానీ ఇది చాలా సార్ చెప్పినట్టుగానే చాలా బాధపడే విషయం. ఇండస్ట్రీలో ముందుగా జానీ మాస్టర్ మొన్న ఆమె ఎవరో కల్కటా డాక్టర్, ఆమెకి మేమందరం ఇక్కడ శ్రద్ధాంజలి కట్టించి ఆమె కోసం ఒక మారథాన్లా చేసేటప్పుడు అప్పుడు ఒక అందరితో పాటు ఆయన కూడా ఫస్ట్ ఉన్నారు. అంటే ఒక అమ్మాయి కోసం మీరు వచ్చారు, ఆయన కూడా. సో ఆయన ఉన్నారు, యానీ మాస్టర్ వచ్చారు, డాన్సర్స్ అన్ని యూనియన్స్కి ఇంటిమేట్ చేస్తే వాళ్ళు కూడా వచ్చారు, పార్టిసిపేట్ చేశారు. సో ఇలాంటి విషయాల్లో అన్నిట్లో ఉండే వ్యక్తి ఫస్ట్ కూడా నా బాధ ఏంటంటే ఒక మాస్టర్ అందరితో మంచిగా కలివిడిగా ఉంటారు, అంతా చేస్తారు. ఈ అమ్మాయి 16 years నుంచే నాకు హెరాస్మెంట్ మొదలైంది, నేను మైనర్గా ఉన్నప్పటి నుంచి మొదలైంది అని చెప్తుంది. సో నేనేమంటానంటే ఆయన మాస్టరు మంచి పేరున్న పాన్ ఇండియా స్టార్ లాగా ఎదిగిపోయారు. సో ఆయన ఎక్కడో స్టేజ్ల మీద చిన్నప్పుడు అందరూ చిన్న చిన్న డాన్సులతోనే మొదలు పెడతారు, ఆయన కూడా పందిళ్ళలో చేసే ఉంటారు, తర్వాత ఇప్పుడు ఆ పొజిషన్కి వెళ్ళారు. సో పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఆయన అడ్మైర్ చేస్తున్నారు కాబట్టి, ఆయనకి ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా అవకాశం వస్తుందని ఈమె కూడా సపోర్ట్ చేసే ఉంటారు ఆయన మాట్లాడే. అదే ఈ అమ్మాయి ఈ కేసు 16 years ఉన్నప్పుడు 17 years ఉన్నప్పుడు ఫస్ట్ డే పెట్టుంటే ఇంకా పెద్దగా అయిపోతుండే. ఆ రోజు ఎందుకు పెట్టలేదు అన్నది ఎందుకు పెట్టలేదంటే ఆమెకి తెలియాలి. సో తర్వాత ఇప్పుడు ఆమె తప్పు చేసిందా ఈయన తప్పు చేశాడు అనేది ప్రక్కన పెడితే